గ్రామసభకు హాజరైన మండల అధికారులు 150వ భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు సాడేకు గ్రామ సచివాలయంలో ఘనంగా జరిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా జి మడుగుల మండలం మరియు జి మడుగుల పంచాయతీ సాడేకు సచివాలయంలో సచివాలయం సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా 150వ భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా పంచాయతీ గ్రామసభకు మండల అధికారులు పిహెచ్ డాక్టర్ మాట్లాడుతూ అందరూ శుభ్రంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చిన్న జ్వరం వచ్చిన పిహెచ్సికి వచ్చి చూపించుకోవాలని తెలిపారు. హౌసింగ్ ఏఈ మాట్లాడుతూ ప్రధానమంత్రి హౌసింగ్ ఇల్లు ప్రతి ఒక్కరూ కట్టుకోవాలని, కొత్త గృహాలకు దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పారు. కార్యక్రమానికి ఎంపీటీసీ ఈశ్వర్రావు, బీజేపీ నాయకులు సలుగు సతీష్, వైఎస్ఆర్సీపీ నాయకులు గబ్బాడి శేఖర్, వైస్ సర్పంచ్ గబ్బాడి చిట్టిబాబు, టీడీపీ నాయకురాలు గబ్బాడి కుమారి, సచివాలయ సిబ్బంది మరియు ఆరోగ్య కార్యకర్తలు అలాగే గ్రామస్తులు పాల్గొన్నారు. ఒకసారి అంటే మనం చిన్న వయసు వివాహాలు చేయకూడదు అనేది చిన్న ప్లెడ్జ్ చేద్దాం. మన పిల్లల భవిష్యత్తు గురించి అందరూ కూడా ప్రతిజ్ఞ స్థితిలో ఉండండి. నేను భారతీయులుగా పుట్టినందుకు గౌరవిస్తున్నాను. తల్లివైనందుకు నా పిల్లలకు విద్యాపరంగా ఆరోగ్యపరంగా మంచి భవిష్యత్తును ఇస్తానని సంబంధించిన గ్రామ ప్రజలందరూ ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏదైతే మనకు ఈ అవకాశం ఇచ్చిందో అందరూ ఉపయోగించుకొని అందరూ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని కోరుతున్నాను. ఈరోజు జరిగిన గ్రామసభ కార్యక్రమం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ గ్రామ రైతులకు కానీ చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఎంతో కొత్త విషయాన్ని నేర్చుకొని తెలుసుకొని వారి యొక్క అభివృద్ధి బాటకి పునాదులు వేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించిన ఇక్కడ సచివాలయ స్టాఫ్, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అంగన్వాడీ స్టాఫ్ కానీ, అలాగే చుట్టుపక్కల ఎన్జిఓస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కటి సపోర్ట్ని ఈ యొక్క గ్రామస్తులకి ఈ గ్రామసభ వల్ల తెలియచేయడం జరిగింది. థ్యాంక్ యూ. మీరు జస్ట్ తగ్గినప్పుడు బస్సులో ఉన్నప్పుడు లేకపోతే ఎక్కడో మామూలుగా వాక్ వెళ్తున్నప్పుడు తగ్గినప్పుడు ఆ ఇవన్నీ తుంపర్లు అనేవి టీవీకి సంబంధించిన తుంపర్లు అనేవి పక్క వాళ్ళకి వెళ్తాయి. కొంతమందికి ఇమ్యూనిటీ చాలా బాగుంటుంది. ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళకి అంత తొందరగా ఎఫెక్ట్ అవ్వరు. వాళ్ళకి ఆ తుంపర్లు అయినా సరే ఎఫెక్ట్ అవ్వరు. కానీ వాళ్ళతో పాటు చిన్న పిల్లలు ఉంటారు, నీరసంగా ఉండే ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఇబ్బంది పడే ఛాన్సులు ఉంటాయి. సో చాలా అంటే టీబీ ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట కూడా అదేం అది పెద్ద జబ్బు కూడా కాదండి. మందులు పడితే తగ్గిపోయేది. మీరు మాస్క్ వేసుకున్నంత మాత్రాన ఎవ్వరు ఏమన్నారు మిమ్మల్ని. జస్ట్ మీ సేఫ్టీ, పక్క వాళ్ళ గురించి మీరు ఆలోచించడం అంతే. నేటి బాలలే రేపటి పౌరులు, అదే అంతే అనుకుంటా. సో అందరూ పిల్లల గురించి కూడా ఆలోచించండి. మాస్క్